యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఏందటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి. ఇవన్నీ కూడా ఒక్క పేరే. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరెంతగానో మహిమపరచబడి ఉన్నారు. నీ లేఖన భాగాలు నాయన ధ్యానం చేస్తా ఉన్నాము. దీన దాసుడినైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు సిలువ సాటును మరుగుపరిచి నా నోటిని పరిశుద్ధపరిచి మీ పవిత్రమైన మాటలు నా నోటు ద్వారా పలకరిస్తురండి తండ్రి. వినగలిగే చెవులను, గ్రహించుకునే మనసును, వాక్యానుసారంగా జీవించే జీవితాలను మా అందరికీ అనుగ్రహిస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి యొక్క నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, కింద మాట ధ్యానం చేసుకుందాము. ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆశ్చర్యకరుడు. నా వైపు చూస్తున్నారు కదా అందరూ? నా వైపు చూడండి. ఆశ్చర్యకరుడు అనేటువంటి నామాన్ని వహిస్తున్నటువంటి ఆకాశములో పట్టజాలనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణం ఏంటిదంటే నీ జీవితంలో ఒక ఆశ్చర్యం చేయటానికి. దేవునికి స్తోత్రం. ఒక ఆశ్చర్యమైన కార్యము నీ జీవితంలో నీ పట్ల చేయటానికైనా పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయనకి ఆశ్చర్యకరుడని పేరు. దొంగతనాలు చేసేవారిని దొంగ అంటారు. బాగా అల్లరులు చేసేవారిని అల్లరి చేస్తున్న పిల్లలు అంటారు. బాగా వదులుతున్నటువంటి వారిని వదరబోతులు అంటారు. బాగా త్రాగుతున్నటువంటి వారిని తాగుబోతులు అంటారు. ఎక్కువ నిద్రపోతున్నటువంటి వారిని నిద్రబోతులు అంటారు. బాగా పనిచేస్తూ కష్టపడుతున్నటువంటి వారిని ఏమంటారు? కష్టజీవి అంటారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతను బట్టి వారికి వచ్చినటువంటి బిరుదులవి. అలాగే ఈ పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఈ భూలోకానికి రావటానికి ఎన్నో కారణాలు మనం వింటూ వస్తూ ఉన్నాము. ఈ రాత్రి తెలియపరుస్తున్న విషయం ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అయ్యాడు అంటే ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆశ్చర్యమైనటువంటి కరుడుగా మనకి మిగులుతా ఉన్నాడు. పిల్లారా, ఈ రాత్రి ఎవరి జీవితంలో ఆశ్చర్యం జరిగిందనేటువంటిది ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దానికంటే ముందుగా ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో ఆశ్చర్యకరుడు ఆశ్చర్యాలు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటని కాదు, రెండని కాదు, ఎన్నో చేసుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, లెక్కకు మించినటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. మనం ప్రాణముతో ఉండటం అంటేనే పెద్ద ఆశ్చర్యము. ప్రియులారా, మనం ఇంకా శ్వాస పీల్చుకుంటూ ఉన్నామంటేనే పెద్ద ఆశ్చర్యమైన కార్యం మన పట్ల చేసి ఉన్నాడు. ఈ రాత్రి ఇంకా సజీవమైన లెక్కల్లో ఉన్నాము అంటేనే మన పట్ల ఆశ్చర్యమైన కార్యము. ఆశ్చర్యకరుడు, ఈ అద్భుతకరుడు మనం జీవితంలో చేస్తున్న ఒక్కొక్క ఆశ్చర్య కార్యమును బట్టి కొన్ని వేలాది మంది ఆశ్చర్యపడేటువంటి వారుగా ఉంటారు. ప్రియులారా, ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి జీవితము ఎలా ఉన్నదంటే ఘోరమైన స్థితిలో ఉన్నది. ఆ వ్యక్తికి తండ్రి ప్రేమ, ఆ వ్యక్తికి తల్లి ప్రేమ, ఆ వ్యక్తికి పిల్లల ప్రేమ, ఆ వ్యక్తికి గ్రామంలో ఉన్న వారి ప్రేమ, ఆ వ్యక్తికి కొన్ని ఆశల కోరికలు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తుడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయనలో దురాత్మ అనేటువంటిది పనిచేస్తా ఉన్నది. ప్రియులారా,
యేసుక్రీస్తుల వారు ఒకానొక సందర్భంలో తన పరిచర్యను ముగించుకొని ఒక ప్రాంతంలోనికి వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఈ దెయ్యం పట్టినటువంటి ఈ దురాత్మ ఆవరించి ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వారికి ఎదురుపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏంటిది ఆయన జీవితంలో ఆయనకున్న స్థితి అంటే, ఆయన ఒంటరిగా ఉంటా ఉన్నాడు, ఆయన సమాధుల్లో ఉంటా ఉన్నాడు, ఆయన తన జీవితంలో చాలా బలము కలిగిన వాడుగా ఉన్నాడు, తన్ను తాను నలగొట్టుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు, తాను ఏమి చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, అలా అర్థం కాని జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుకి ఎదురుపడ్డాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అయినటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి అద్భుతకరుడైనటువంటి దేవుడికి ఎదురుపడ్డాడు ఆయన. మన జీవితంలో ఒకటి గుర్తుంచుకోవాలి, మన జీవితంలో ఉన్న సమస్యను బట్టి, ఇరుకు ఇబ్బంది కష్ట నష్టాలను బట్టి మనం ఎదుర్కొనాల్సిన ఎవరినేనంటే జీవము కలిగిన దేవుడిని ఎదుర్కోవాలి. ప్రియులారా, మన జీవితంలో ఆయన ఎదుర్కోకపోతే, ఆయనకి ఎదురు పడకపోతే మన జీవితంలో అలాగనే నలిగిపోతా ఉంటాము. చాలా మందికి ఎందుకు రోగాలు వస్తాయో తెలియదు, ఎందుకు కుమిలిపోతారో తెలియదు, ఎందుకు నలిగిపోతారో తెలియదు, కానీ వారు ఏ పాటికి హాస్పిటల్ నమ్ముకొని జీవిస్తూ ఉంటారు, డాక్టర్లు నమ్ముకొని జీవిస్తూ ఉంటారు. కానీ సజీవుడైన దేవుడి రాత్రి మనకు గుర్తు చేస్తా ఉన్నాడు, ఒక్కసారైనా నువ్వు దేవుడికి ఎదురుపడ్డావా? నీకున్న బలహీనతతో ఎదురుపడ్డావా? నువ్వు ఏ విధమైనటువంటి చీకటి ప్రభావముల ద్వారా పీడించబడతా ఉన్నావు, ఆ ప్రభావం ద్వారా ఎదురుపడ్డావా? ఏ విధమైన వ్యసనముల ద్వారా వేసారిపోతా ఉన్నారు, ఆ వ్యసనముల ద్వారా ఆయనకు ఎదురుపడ్డావా? అలా పడినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి జీవితంలో జరిగిన పెద్ద సంఘటన, పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏంటిదంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి ఎదురుపడ్డాడు.